బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మార్కాపురం జిల్లా రాయవరం రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య 13కు చేరింది. పలకల క్వారీల వద్ద టిప్పర్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొన్నాయి. దీంతో బస్సుతో పాటు టిప్పర్లోనూ మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో బస్సులోని 13 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడిన వారికి మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే ప్రమాద సమయంలో బస్సులోంచి పలువురు ప్రయాణికులు దిగిపోయారు. ఇక నిర్మల్ నుంచి వింజమూరు వెళ్తున్న ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుంచి పామూరు వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ బస్సు ప్రమాద సమయంలో బస్సులో సుమారు 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో భాగంగా చెలరేగిన మంటల్లో బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఘటనా స్థలాన్ని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇక ఈ బస్సును హరికృష్ణ ప్రైవేట్ ట్రావెల్స్ కు చెందినదిగా గుర్తించారు. బస్సులోని ప్రయాణికులు కనిగిరి, పామూరుకు చెందిన వారిగా పోలీసులు తెలిపారు. మార్కాపురం జిల్లా రాయవరం రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య 13కు చేరింది. పలకల క్వారీల వద్ద టిప్పర్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొన్నాయి. దీంతో బస్సుతో పాటు టిప్పర్లోనూ మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో బస్సులోని 13 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడిన వారికి మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే ప్రమాద సమయంలో బస్సులోంచి పలువురు ప్రయాణికులు దిగిపోయారు. ఇక నిర్మల్ నుంచి వింజమూరు వెళ్తున్న ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుంచి పామూరు వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ బస్సు ప్రమాద సమయంలో బస్సులో సుమారు 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో భాగంగా చెలరేగిన మంటల్లో బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఘటనా స్థలాన్ని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇక ఈ బస్సును హరికృష్ణ ప్రైవేట్ ట్రావెల్స్ కు చెందినదిగా గుర్తించారు. బస్సులోని ప్రయాణికులు కనిగిరి, పామూరుకు చెందిన వారిగా పోలీసులు తెలిపారు. మార్కాపురం జిల్లా రాయవరంలో రోడ్డు ప్రమాదం మృతుల సంఖ్య 13కు చేరింది. పలకల క్వారీల వద్ద టిప్పర్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొన్నాయి. దీంతో బస్సుతో పాటు టిప్పర్లోనూ మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో బస్సులోని 13 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి, 13 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారని తెలుస్తోంది. మృతుల సంఖ్య కూడా మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇంకా వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటారు? మార్కాపురం జిల్లా ఏదైతే రాయవరంలో జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో బస్సు టిప్పరు ఢీకున్నటువంటి ఘటనలో 13 మంది సజీవ దహనమయ్యారు. దీంతో ఒక్కసారిగా దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు చర్చ జరుగుతూ ఉంది. బస్సుతో పాటు టిప్పర్లోనూ మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో బస్సులోని 13 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. మృతుల సంఖ్య కూడా మరింత పెరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఆ బస్సులో 40 మంది వరకు కూడా ప్రయాణికులు ఉన్నారంటూ ప్రాథమికంగా ఇప్పుడు చర్చ జరుగుతూ ఉంది. అయితే అందులో ఎవరు ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు, ఎవరెవరు ఎక్కడ ఎక్కారు, వాళ్ళ ప్రయాణం ఎక్కడి దాకా ఉంది, ముఖ్యంగా
వాళ్ళు మొత్తం కూడా రిజర్వేషన్ చేసుకున్న వాళ్ళు ఎంతమంది, మధ్యలో ఎక్కిన వాళ్ళు ఎంతమంది, ఆ బస్సులో ఉన్న వారికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా అధికారులు సేకరిస్తూ ఉన్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులకి సమాచారాన్ని తెలియజేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఈ బస్సు ప్రమాదంలో గాయపడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా వెంటనే రక్షించి మార్కాపురంలోనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వాళ్ళకి చికిత్సను అందిస్తూ ఉన్నారు. అదే విధంగా కొంత తీవ్రంగా గాయాల పాలైన వాళ్ళని మెరుగైన వైద్య సేవల కోసం దగ్గరలోని మంచి ఆసుపత్రులు కూడా తరలిస్తూ ఉన్నారు. ఓ పక్క ఈ బస్సు ఏదైతే ఆ టిప్పర్ లారీని ఢీకొన్నటువంటి సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బస్సులోనే కాదు, పూర్తిగా లారీలో కూడా మంటలు చెలరేగాయి. అందులో 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే మొదట 10 మంది వరకు సజీవ దహనమయ్యారంటూ ప్రాథమికంగా అధికారులు ఒక అంచనాకు వచ్చారు. తర్వాత ఇప్పటికి 13 మంది మృతి చెందినట్లు కూడా ఒక క్లారిటీ వచ్చింది. ఇంకా మరికొంతమంది మృతుల సంఖ్య కూడా పెరిగేటువంటి అవకాశం ఉందంటూ కూడా అధికారులు పూర్తిగా ఆలోచన చేస్తున్నారు. దానికి తగిన విధంగానే అక్కడ ఎవరైతే గాయపడ్డారో వాళ్ళందరినీ కూడా వెంటనే వాళ్ళకి మెరుగైన వైద్య సేవలు అందించేందుకు దగ్గరలోని ఆసుపత్రులకు తరలించారు. ఒక పక్క స్థానిక ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి కూడా సంఘటన స్థలానికి చేరుకొని అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను పరిశీలించారు. అధికారులకు సరైనటువంటి దిశానిర్దేశం చేశారు. వేగంగా వీరికి సంబంధించినటువంటి వైద్య సేవలు అందించాలి, అదేవిధంగా వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించాలి. దాంతో పాటు ఇక్కడ ఎవరైతే పూర్తిగా కూడా ఆ గాయాలయ్యే వాళ్ళందరూ కూడా మెరుగైన వైద్య సేవల కోసం అవసరమైతే అత్యవసరంగా ఎక్కడికైనా తరలించాల్సి వచ్చినా దానికి తగిన విధంగా పోలీసింగ్ గానీ దానికి సంబంధించినటువంటి అధికార యంత్రాంగాన్ని వేగంగా పనిచేయాలంటూ ఇటు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దగ్గర దగ్గర 13 మంది సజీవంగా దహనమయ్యారు. వాళ్ళు ఏదైతే దహనమైనటువంటి వారి శరీరాలను బయటికి తీసుకువచ్చి అంబులెన్స్ లో ఎక్కిస్తున్నటువంటి సమయంలో కొన్ని విజువల్స్ కూడా బయటకు వచ్చాయి. అవి చూస్తే మనం అర్థం చేసుకోవచ్చు ప్రమాద తీవ్రత ఏ విధంగా ఉందో. పడుకున్న వ్యక్తులు పడుకున్నట్లు పూర్తిగా కూడా కాలి పూర్తిగా బొగ్గులా మారిపోయినటువంటి పరిస్థితి. వాళ్ళ శరీరం కూడా ఏ విధంగా అక్కడ సజీవంగా దహనం అయిపోయిందో మనం చూడొచ్చు. అంత తీవ్రంగా లోపల ప్రమాదం జరిగిందని చెప్పుకోవచ్చు. ఒక పక్క లారీని గుద్దిన తర్వాత బస్సులో వెంటనే మంటలు చెలరేగటం, దాంతో పాటు అది లారీకి కూడా అంటుకోవటం, బస్సు పూర్తిగా దగ్ధమైపోయింది. వెంటనే దగ్గరలో ఉన్నటువంటి ఫైర్ సిబ్బంది వచ్చి దాన్ని ఆపేటువంటి ప్రయత్నం చేసే సమయానికే జరగాల్సిన నష్టం అంతా కూడా జరిగిపోయింది. ప్రమాదం జరిగినటువంటి సమయంలో అందరూ మంచి నిద్రలో ఉండటం వల్ల ప్రయాణికులు కూడా తప్పించుకోలేకపోయారు. ప్రమాద తీవ్రత కూడా సీరియస్ గా ఉండటం వల్ల వాళ్ళకి సంబంధించినటువంటి ఎవరైతే ప్రయాణికులంతా కూడా వెంటనే పెద్ద ఎత్తున గాయాల పాలవటం, వాళ్ళు బయటికి రాలేని పరిస్థితుల్లో 13 మంది వరకు కూడా సజీవ దహనం అయ్యారు. మరికొంత ఏదైతే ఆ మృతుల సంఖ్య కూడా పెరిగేటువంటి అవకాశం ఉందంటూ అధికారులు ప్రాథమికంగా తెలుస్తున్నారు. ఒక పక్క ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా దీనికి తగిన విధంగా వెంటనే స్పందించారు. దీనికి సంబంధించినటువంటి ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడైతే ప్రమాదం జరిగిందో సంఘటన స్థలానికి అధికారులంతా కూడా వెళ్ళాలి, వెంటనే ఉన్న వారికి మెరుగైనటువంటి వైద్య సేవలు అందించాలి. అదేవిధంగా వారి కుటుంబ సభ్యులు కూడా ఆందోళన చెందుతుంటారు కాబట్టి ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి దానికి సంబంధించినటువంటి కమ్యూనికేషన్ కోసం నెంబర్లు ఇచ్చి అధికారులు ఎప్పటికప్పుడు అంతా కూడా సమన్వయం చేసుకోవాలి, మెరుగైన వైద్య సేవలు అందించాలంటూ కూడా ఆదేశాలు జారీ చేయడంతో పాటు ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి సమగ్ర విచారణ చేసి ఆ నివేదికను కూడా తనకు అందించాలంటూ చంద్రబాబు నాయుడు ఉన్నతాధికారులను ఆదేశించారు. నరేంద్ర, అదే విధంగా బస్సులో ప్రయాణికుల వివరాలు ఏమైనా తెలిసాయా? పోస్ట్ మార్టం ఎప్పుడు చేసే అవకాశం ఉందంటారు? ఏదైతే ఆ బస్సు ఎక్కడి నుంచి బయలుదేరింది, ఆ బయలుదేరేటప్పుడు ఎంతమంది ఎక్కారు, మధ్య అది రిజర్వేషన్ చేసుకుని ఎక్కిన వాళ్ళు ఎంతమంది, రిజర్వేషన్ లేకుండా ఎక్కిన వాళ్ళు ఎంతమంది, అసలు బస్సులో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారనే దాని మీద ఇప్పుడు అధికారులు పూర్తి స్థాయిలో కూడా ఫోకస్ పెట్టారు. దానికి సంబంధించి ఇది ప్రైవేట్ ట్రావెల్ బస్ కావడంతో వారి దగ్గర నుంచి కూడా సమాచారాన్ని సేకరిస్తూ ఉన్నారు. మరి కాసేపట్లో ఆ సీట్ నెంబర్ల ఆధారంగా మాత్రమే ఇప్పుడు ఎవరెవరు ఏంటి అనేది మాత్రం అధికారులు చెప్పగలుగుతారు. దానికి సంబంధించి కూడా ఇక్కడ DNA టెస్టులు చేయాల్సినటువంటి పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే శవాలన్నీ వాళ్ళ ప్రయాణికులంతా కూడా కాలి బొగ్గుగా మారిపోయారు. అసలు పూర్తిగా వాళ్ళ ఆనవాళ్ళు కూడా లేకుండా పోయాయి. అసలు ఎవరు ఏంటి అనేది ప్రాథమికంగా అయితే వాళ్ళకు ఉన్నటువంటి సీట్లు, ఆ సీట్ నెంబర్లు, వాళ్ళు రిజర్వేషన్ చేసుకున్నటువంటి వ్యక్తులను బట్టి ప్రాథమికంగా ఒక క్లారిటీకి వచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ పూర్తి సమాచారం తెలియాలంటే మాత్రం వాళ్ళందరికీ కూడా వాళ్ళ బంధువులు, కుటుంబ సభ్యులు వచ్చిన తర్వాత వాళ్ళకి అవసరమైనటువంటి వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైతే DNA టెస్టులు చేసి తప్ప ఇక్కడ ఎవరెవరు
వాళ్ళ బాడీస్ ను కూడా అప్పగించలేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ బాడీస్ ని అప్పగించాలన్నా ఆ పోస్ట్ మార్టం ప్రక్రియ అంతా కూడా పూర్తిగా జరగాలన్నా చాలా సమయం పట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది. వారి కుటుంబ సభ్యులు ఎక్కడెక్కడో దూర ప్రాంతాల్లో ఉంటారు, వాళ్ళంతా కూడా అక్కడికి చేరుకొని వాళ్ళను అక్కడ ఉన్నటువంటి సజీవ దహనమైనటువంటి వ్యక్తుల్ని గుర్తించగలుగుతారా, గుర్తించలేకపోతే వాళ్ళకి తగిన విధంగా ఏ విధంగా శాస్త్రీయంగా నిర్ధారించాలి, ఆ నిర్ధారించిన దానికి సంబంధించి కూడా ఆ ప్రక్రియ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు ఈ పోస్ట్ మార్టం అంతా కూడా చేసి వాళ్ళ బంధువులకి ఈ బాడీస్ ని అప్పగించేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ప్రభుత్వం కూడా దీన్ని చాలా సీరియస్ గా తీసుకుని పూర్తి స్థాయిలో విచారణ చేస్తూ ఉంది. ఈ మొత్తం కూడా ఈ రోజు మధ్యాహ్నం తర్వాత దీనికి సంబంధించి వాళ్ళ బాడీస్ కి సంబంధించినటువంటి పోస్ట్ మార్టం గానీ లేకుంటే వాళ్ళ బంధువులు గుర్తిస్తే ఎలాంటి ఇబ్బంది లేకపోతే ఆ బాడీని అప్పగించడం జరుగుతుంది. అదేవిధంగా హరికృష్ణ ట్రావెల్స్ పై ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారా? అసలు ఈ ప్రమాదం ఏ విధంగా జరిగింది అనే దాని మీద ప్రాథమికంగా అధికారులు ఫోకస్ పెట్టారు. ముందు ఈ ప్రమాదానికి గల కారణాలు, అదే విధంగా ఈ ప్రమాదంలో గాయపడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మెరుగైనటువంటి వైద్య సేవలు అందించటం, వాళ్ళందరినీ తక్షణం అక్కడ నుంచి దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రులకు తరలించారు, మెరుగైన వైద్య సేవలు అందిస్తూ ఉన్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా పెద్ద ఎత్తున ఆందోళన ఉంది, వాళ్ళందరికీ కూడా సరైన సమాచారాన్ని అందిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చక్కదిద్దిన తర్వాత వారికి సంబంధించినటువంటి మిగతా కార్యక్రమాలు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకి ఆ ప్రయాణికులు చనిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బాడీస్ ని ఐడెంటిఫై చేసి వాటిని అప్పగించిన తర్వాత దీనికి సంబంధించినటువంటి కఠిన చర్యలు అయితే ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. దీనిపై పూర్తి స్థాయిలో కూడా సమగ్ర విచారణ చేపట్టబడుతున్నారు. దానికి సంబంధించినటువంటి నివేదికను కూడా సిద్ధం చేస్తూ ఉన్నారు. ఈ రోజు సాయంత్రానికి దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి అధికారులు అందించేటువంటి అవకాశం ఉంది. దాని తర్వాత అసలు ఈ ప్రమాదం ఏ విధంగా జరిగింది, ప్రమాదానికి గల కారణాలు ఏంటి, ప్రమాదం జరిగినటువంటి సమయంలో ఇంత పెద్ద ఎత్తున వీళ్ళంతా కూడా సజీవ దహనం అవడం గల కారణం ఏంటి, ఎందుకు తప్పించుకుని బయటకు రాలేకపోయారు, వాళ్ళని అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు కాపాడలేకపోయారు, అసలు బస్సులో ప్రమాదం జరిగినప్పటి నుంచి ఏం జరిగిందనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో దీనికి సంబంధించినటువంటి నివేదికలో క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. వారి కుటుంబ సభ్యులు కూడా ఎక్కడెక్కడో ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ వేగంగా సమాచారం అందించడం, వాళ్ళందరినీ కూడా అక్కడికి పిలిపించి అక్కడ నుంచి ఆ బాడీస్ ని కలెక్ట్ చేసుకున్నటువంటి సమయంలో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ప్రాథమిక ఆధారాలను దృష్టిలో పెట్టుకొని ఎవరెవరు ఏంటి అనేది కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల బాడీస్ ని ఐడెంటిఫై చేస్తే వాటిని అప్పగిస్తారు. లేకుంటే దాని పరంగా ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటే దానికి తగిన విధంగా శాస్త్రీయంగా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ఏంటి అనే మీద కూడా అధికారులు ఫోకస్ పెట్టి ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా, ఎక్కడ కూడా బాడీస్ విషయంలో ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా, అదే విధంగా వారి కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి అభ్యంతరాలు రాకుండా ఏం చేయగలుగుతామో వాటన్నిటి మీద ఇప్పుడు అధికారులు ఫోకస్ పెట్టారు. తర్వాత ఈ ట్రావెల్స్ మీద కూడా పూర్తి స్థాయిలో దీనికి సంబంధించిన నివేదిక వచ్చిన తర్వాత ట్రావెల్స్ యొక్క నిర్లక్ష్యం కానీ లేకుంటే ట్రావెల్స్ చేసినటువంటి ఈ వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏదైనా లోపాలు ఉంటే దానికి సంబంధించి కూడా కఠిన చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. మరి కాసేపట్లో ఈ చనిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా పూర్తి స్థాయిలో అన్ని విధాలుగా ఆదుకునే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. నరేంద్ర, ట్రావెల్స్ యజమానులు ఘటనా స్థలానికి చేరుకున్నారా లేదా ప్రమాదం పట్ల ఏమైనా స్పందించారా? ఇప్పటి వరకైతే ఈ బస్సు ప్రమాదం జరిగినటువంటి సమయంలో ప్రాథమికంగా 13 మంది సజీవ దహనం అయ్యారు. ఆ సజీవ దహనం అయినటువంటి సమయంలో వాళ్ళు ఎవరైతే అక్కడ మిగతా ప్రయాణికులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా స్థానికులు కొంతమందిని రక్షించడం, వాళ్ళు కొంతమంది ఆ బస్సు అద్దాలు పగలగొట్టుకొని బయటకు రావడంతో కొంతమంది ప్రాణాలతో బయటపడ్డారు. మరి కొంతమంది గాయాలయ్యాయి, కొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా వాళ్ళని తెల్లవారుజామున కావడంతో కూడా ఆ రోడ్డు మార్గంలో వెళ్తున్నటువంటి ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ప్రమాదం జరిగినటువంటి సమయంలో వేగంగా స్పందించి చాలా మందికి సహాయ సహకారాలు అందించారు. అయితే ఈ ట్రావెల్స్ యజమానులకు సంబంధించి పూర్తిగా కూడా దీని మీద మరి కాసేపట్లో క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. అసలు ఎప్పటి నుంచి ఈ ట్రావెల్స్ నడుస్తూ ఉన్నాయి, వీళ్ళకి సంబంధించినటువంటి అనుమతులు కానీ వీళ్ళందరినీ కూడా ఇంత పెద్ద ఎత్తున ఆ బస్సుకి లిమిట్ కి తగ్గిన విధంగానే ప్రయాణికులను ఎక్కించుకున్నారా, లేకుంటే ఎక్కువగా ఎక్కించుకున్నారా, లేకుంటే దీనికి సంబంధించి ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి, అసలు వీళ్ళు అన్ని కూడా రూల్స్ అన్ని పేపర్స్ అన్ని కూడా కరెక్ట్ గా ఉన్నాయా లేవా అనే దాని మీద మరి కాసేపట్లో పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది.